సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు అబ్స్ట్రక్షన్. దిస్ ఇస్ యువర్ VA. ముచ్చట ఏంటంటే చూసారుగా మీరు తమ్నెల్, ఎంగేజ్మెంట్ ఏంది, జేసీపీ ఏంది, రపరాప ఏందని. అది మీరు బ్లాగ్లో పోతుంటే చూస్తారు. ఇప్పుడు మనం ముచ్చట ఏంటంటే మనం రాయరాంపల్లె దాటినాం, జైత్యాలు పోతున్నాం. జైత్యాలు అయినాక మీకు మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మా ఫ్రెండ్స్ వాళ్ళని పరిచయం చేస్తా. మనమే ఎట్లున్నాడో మన దోసాలు ఎట్లుండ్రు చూసుకోరిగా. ఏం పండు కోతి లెక్కనున్నావురా? ఎక్కురా భయ్, నువ్వు పాటలు పెట్టినావు, నేను ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలే. ఈ వీడియో తీస్తాడు, అది కాపీరైట్ పడుతుంది, నాకు గుద్ద పలుగుతుంది. వాళ్ళు వచ్చేటి ₹1-2 అంటే అవి కూడా అవుతాయి. బొక్క సరే. ఈరోజు ముచ్చట ఏంటంటే ఇది చూపి నన్ను నేను ట్రోల్ చేసుకోనికి బ్లాగ్ తీస్తున్నాను. ఇది కూడా కరెక్ట్. అరే ట్రూ రాదే, వేణానికి కొత్త పేరు పెట్టిన సూసైడ్ వేన్ అని మొన్న ఫోన్ చేసి సూసైడ్ చేసుకుంటాను. అరే అరే కాపీరైట్ లో పడితే పాటలు పెట్టకు. అసలు నా పెద్ద ఛానల్. హే గైస్, మొడ్డ ఉడిసి మాత్రం వేసుకోనికి తప్పేం లేదు. ఒక్కటి కరెక్ట్ లేదు. జీవితం అంతా సంఖ్యనాగిపోయి ఫస్ట్ ఓకే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఏవో బూతులు ఏమన్నా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ హెచ్చర్లు పెట్టుకోరి. ఇన్నూర్రి ఏం కాదు, పాట వస్తుందిరా. ఈ లంచోడుకు తిందా పాటని. హెచ్చర్లు పెట్టుకోరి. పిల్ల బాగుంటుందిరా. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళందరూ కామెంట్స్ టైం ఉండొచ్చు, బట్ నేను ఎంత మంచిగా మీకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరం కలిసి ఒక ఎర్రిపూకొని ఎంగేజ్మెంట్ ఎర్రిపూకొని దగ్గర పోతున్నాం మేము. ఇంట్రడ్యూస్ అన్నాడు కానీ పెద్దల పూకు ఏం లేదు. అదే వాళ్ళని చూడుకోడు, ఇంకొకటి ఉంటాడు ఆడు. అంతే తప్ప ఏం లేదు, ఇంట్రడ్యూస్ ఏం లేదు. బ్లాగ్ నాది కానీ బ్లాగర్ నేను కాదు. బాగా లాగ్ అవుతుంది. తీసేంగురు వీడియోని చూడకురి. అంటే కొత్త మురుపం అన్ని కెమెరా కొత్త కొన్నాం, కొద్దిగా ఎట్లా వస్తుంది అనేది మాకు కావాలి. బొమ్మలేడు. అయ్యా సారీ చెప్తాను. అరే ముందట్టుకాను నేను బుద్ధరే ఉన్నా, వీడియో తీస్తున్నా నేను అన్నాడు. దిగు ఎడిటింగ్ లేమన్నారా ఇప్పుడు వాడమని. సరే ఉండని. అరే జీవిత సట్టం అంతా దించు లంజోడక, నువ్వు పోయే దానికి. ఫ్రెండ్స్ పారా లంజోడక. బాయ్ ఫ్రెండ్స్. ఇట్లా తీద్దాం వీడియో. జేసీ బొమ్మ కాదు, పెద్దది ఎంత? అది సేమ్ సైజా? అది సేమ్ సైజా? దానే 150 కడుగురా. దానికి ప్లాస్టిక్ చెక్ చేస్తారా నువ్వు? అది పెద్దదా అన్న? సేమ్ సైజా? దీనికంటే పెద్ద లేవా? ఒకసారి చూపిరా. బ్లూ వద్దు, వేరే కలర్ లేదా? ఇదే కలర్ లో ఉండదా? అయితే ఇదే తీసుకో. లాస్ట్ ప్రైస్ చెప్పాను. 100 తీసుకో అన్న. ఇక మళ్ళీ మీ మాట మా మాట ఏమున్నాయి? క్యాష్ ఉన్నాయారా? ఒకటే 100 ఒకటే 100
ఉన్నే 100 రూపాయలు అడిచినాం వ్లాగ్లో మాట్లాడడం అంటే సిగ్గు. మళ్ళీ ఫస్ట్ నేను చెప్తా ఇలా అన్న కొడిమేలు వద్దానే అన్న 10 రూపాయలు తీసుకోబడా 5 రూపాయలు ఇస్తాను నీకోసం కూడా ఒకటి రా అంటాడు. అరే అంత మంచిగా ఉన్నాను ఎక్కత్తలేదు వీళ్ళకు నేను చెప్పలేరా 100 కట్టాడు విన్నారా నా మాట బేరవాడి చేసిండు నేనే వానికి లేస్తుంది కదా లేతుందా? ఏం కాదు రొటేట్ చేస్తారా కింద వీల్స్ ఉంటాయి చూసిన రొటేట్ చేసి అన్బాక్సింగ్ చేయాలి చేయలే అరే దానికి బాక్సే లేదు రండి అన్బాక్సింగ్ ఎడికి వెళ్ళమంటారా సార్ అన్కవర్ నువ్వు చెయ్యి హాయ్ ఫ్రెండ్స్ ఆన్ చేసినావా ఆన్ చేసిన ఇప్పుడే ఏదైనా తిప్పాను రపరప నేనే రబ్బర్ ప్లీజ్ ఇట్స్ సీరియస్ మ్యాట్. ఒక్క నిమిషం అమ్మాయి మంచిదా లేదు ఆంటీ మంచిది ఆంటీ లవర్ ఆంటీ వేరియన్ ఏ లంజోడుకులారా ఏదో ఒకటి మాట్లాడు గుద్దరే పెట్టుకున్నారా నాకు అర్థం కాదు. ఇదంతా కాదు మేము ఇప్పుడు కొడమేలు పోతున్నాం. ఎందుకు పోతున్నాం అంటే పూక్లింగ్ జేసీబీ మా దానిలో ఉంటాడు జేసీబీ అని పేరు చెప్పురా ఫస్ట్ అప్పుడు వెర్రి పూక్ అన్నారు ఇప్పుడు పుక్లింగ్ అంటారు ఒక చని పేరు ఏంటి చెరిపురా నాకు అవన్నీ ఏం కొనుక్కాయలు డీజిల్ కొట్టిద్దాంపా డీజిల్ ముత్తుకునేది డీజిల్ కాదు ఇక మేము పెట్రోల్ బంక్ లోకి వచ్చినాం డీజిల్ కొట్టిస్తాం కానీ డీజిల్ కొట్టిస్తాం. ఏ కెమెరా ఆగింది ఇగో ఈయనకు పిల్ల పరిచయం అయింది. పేరు చెప్పచ్చా వీడియోలో చూస్తే ఎట్లరా? అరే నువ్వు పేరు చెప్పు నేను బీపెత్తా ఈసీ అదొకుంటుంది. అరే లంచోడుగా నేను తింగేస్తాను ఊరేసుకుంటా డైరెక్ట్. అయ్యో మేము ఇంత పెద్ద బండి పట్టుకొచ్చుకొని ఇలా 500 రూపాయలు డీజిల్ కొట్టించుకుంటున్నాం. పైసలు లేవు గరీబ్ ఆద్మీ రిజిస్ట్రేషన్ లేక ఇంకా చేయించుకోలేదు. కరెక్ట్. సో ఫ్రెండ్స్ బ్లాగ్ నాదే బట్ మాట్లాడటం నేను కాదు ఎడిటర్ ని జస్ట్ మనం కూడా తార్ మీద వేపించుకుందామారా ఎట్లా తారు. అరే సీరియస్ గా అద్దాలు ఇంత చిల్లర కాదా మరా నాకే డౌట్ వస్తా. మనము నీట్ అద్దాలు వేసుకుందాం. ముంజలు అమ్ముతున్నాం ఇది డీసెంట్. సో ఫ్రెండ్స్ మీరు అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేది పెట్టుకోరి ప్లీజ్. అది ముందు చెప్పాలి అందుకే ముందు చెప్తాను రా ఇంకా లేదా షార్ట్ తీసుకో నువ్వు మొత్తం మళ్ళీ అందరినీ పెద్ద పెద్దలు వచ్చి నువ్వు మూల కారణం అన్నిటి మూల కారణం నేను బూతుల స్పెషలిస్ట్ లంచ్ నేను చెప్తా వీడి కంపెనీ పెడితే వీడి సీఈఓ వీడి కంపెనీ ఇది సీఈఓ మేము ఎంప్లాయలం మాకు సంబంధం లేదు మేము వాడు చెప్పింది మేము చేస్తాం అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదానికి మెయిన్ బంద్ చేయాలరా బూతులు. ఎందుకు రా బూతులు ఎప్పుడు బూతులేనారా? నేను నిజం చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బూతులు అనేటివి తెలియదు. లొకేషన్ పెట్టురా నేను పంపించండి ఇట్లా కొట్టు నేను చెప్తా. నాకు అడ్రస్ ఇక్కడ డీసీ కోటి మరి ముచ్చట ఏంటంటే లారెన్స్ బిష్నోయ్ ఓకే. అయితే మనం ఇప్పటికే బ్లాగ్ బాగా లాగ్ అవుతుంది. మనం అడిగినాక తీసుకుందాం. దీనికి డబ్బు ఉంటే మంచిగా ఉండని నేను చూస్తాను కానీ డబ్బా దొరకబడతలేదు వీళ్ళు. దగ్గరికి అరే అయినా వాడు మంది తెప్పిస్తాడు కదా బీర్లు అదే డబ్బాలో పెడదాం. అదే డబ్బాలో పెడితే అయిపోయా
మందు నేను వాళ్ళు తాగుంటారా మేము తాగుతాం ఇది ఇది నా ఫ్రెండ్షిప్ గ్యాంగ్ ఉన్నాడు గారాడు. అరే మా అయ్య ఒక్కనే కొడుకునరా నేను మా అమ్మకు మా అయ్యకు నేను ఒక్కనే మంచి కొడుకు. మీ తమ్ముడు మరి. సో ఫ్రెండ్స్ ఇక్కడతో మనం ఆగుదాం. ఆడికి వెనక చూసుకుందాం ఏదన్నా. ఇప్పటికి బాగా అవుతుంది ఎడిటింగ్. అప్పుడు గుద్ద వలుతుంది అబ్బా. ఇది ఆల్రెడీ ఇగో ఆన్ చేసిండ్రా. అరే ఎందుకైనా సరే బబ్లు చెప్పరా బబ్లు ఎందుకైనా చాయ్ 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 చాయ్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు డ్రైవర్ చేంజ్ అయ్యాడు. ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అండ్ ద మోస్ట్ డ్రైవింగ్ లో 3 సార్లు చచ్చిపోతుండే నేను. మళ్ళీ ఒకసారి చెప్పా. ఈ డ్రైవింగ్ లో 3 సార్లు చచ్చిపోతుండే. ఆ డ్రైవర్ అదే నమ్మకంతో నేను బండి ఇచ్చిన విషయం అది హైలైట్ అసలు. సో గైస్ మీరు అందరు ఈ వీడియో చూస్తారంటే మేము బతుకున్నట్టు, మీరు ఈ వీడియో చూస్తలేరు అంటే మేము బీకినట్టు. అది మా డ్రైవర్ స్పెషాలిటీ. అది మేము కూడా అదే చెప్తున్నాం రా. అయ్యా ఫోన్ ఆన్ చేసి పాటలా ఈయనకి పాటల పిసా. అరే అరే ఆవిడ వీడియో అవుతావు జరుగు అయిపోలేదు ఆవురా. మా కంగ్రాచులేషన్ మా. తొందరలో మొడ్డ కూడా పోతాను. అరే అరే ఏ అని కంగ్రాస్ చెప్పు. తొందరలో మొడ్డ కూడా పోతాను. అరే ఏ కంగ్రాస్ చెప్పరా. అరే కంగ్రాస్ చెప్పరానికి చెప్పురా. పాపం రా పాపం రా. ఇదంతా కాదు కానీ ఏం లేదా అచ్చుడుతో ఏం లేదా. అరే హార్ట్లీ కంగ్రాచులేషన్స్ రా. అని దేక్తలేవేంద్రా కారు గిట్ పెడితే బాగానే పోతుంది. నాకు టెన్షన్ అవుతుంది, ఫుల్ టెన్షన్ అవుతుంది. ఏమైతుంది అంటే పెళ్లి కంటే ఎక్కువ టెన్షన్ అవుతుందా? గిట్ పెట్టు మా నేను నేర్పించినప్పుడు పెట్టు. నేను ఎట్లా నేర్పించాలి పెట్టు. అట్లనే మరి ఎట్లా నేర్పించాలి పెట్టు. ఓకే అరే ఇగో అరే 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 గ్యాప్ లో నాకు థ్యాంక్స్ చెప్పు ఫస్ట్. రాదు ఎట్లా థ్యాంక్స్ చెప్పు నాకు ఫస్ట్. నేను చెప్పేందుకు వాళ్ళు మెల్లగా వచ్చారు, లేకపోతే అలా గొప్ప రాదురా. నేనే రా గట్టిగా ఇదంతా కాదురా. వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ నీ వాయిస్ నేను ఇట్లా అంటే నా వాయిస్ మా ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్. నువ్వు కాలేజీలో ఎప్పుడు చదువుకున్నావు? అరే ఇప్పుడు చూడు. అరే అక్క గంట మంచి ఉంది నువ్వేంద్ర గిట్లున్నావు. 16,000 పెట్టుకోండి. ఎందుకు కొన్నా అనుకున్నావు? కెమెరా తీయనికే కొన్నా. అందుకే తీస్తాడు. ఇగో మా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ పెళ్ళిందే. అంటే యూట్యూబ్ ఛానల్ అంటే నేను మా గ్యాంగ్లో ఫస్ట్ పెళ్ళిందే. ఇవాళ ఎంగేజ్మెంట్, అందుకే వచ్చినాం. కటింగ్ పేరుకు మాత్రమే నా ఛానల్. నన్ను మొత్తం కవర్ చేయకూడదు. సరే ఇంకా ఛానల్ చూడండి ఇక్కడ ఒకసారి అందరు. అరే కూల్ కేక్స్ దొరుకుతాయి. కూల్ కేక్ ఎందుకు వేస్ట్ పైసలు. బన్ను 2 రూపీస్ బన్ను. బన్ను ఒక 1 రూపీ క్యాండిల్. ఏమనుకోకు. అంటే ఫస్ట్ గిఫ్ట్ అని నీకనే తెచ్చిన. నువ్వు అక్క ఎంగేజ్మెంట్ అని చెప్పలేదు నాకు. ఇంకొద్దిగా మంచిగా పట్టుకొచ్చు. అరే ఈయనకి కాబట్టి కొద్దిగా తక్కువ పట్టుకొచ్చిండ్రా నేను. సీరియస్లీ బ్రో అనుకోదు కదా. ఏముంటుందని టెన్షన్ పడే బదులు అరే నువ్వే ఓపెన్ చేయాలి. చెప్పేది షాక్ కావద్దు. నువ్వే ఓపెన్ చేయి.
ఓకే ఓపెన్ అవుతుంది ఆశా భంగం గిఫ్ట్ పోరా నువ్వే ఓపెన్ చేయి పోరా అరే అలా చెప్పేది ఓపెన్ చేసుకో నువ్వే ఓపెన్ చేసుకో మొగలు ఓపెన్ అరే మనం పోదాం కార్ చాలి రిటర్న్ రివర్స్ అరే లంజోడికి నిజంగా నేను మర్చిపోయినా గిఫ్ట్లు ఏముందో ఏముంటాను అమ్మ ఎడిటింగ్ అప్పుడు నాకు కుదవుతుంది చెప్పు చెప్పురా అరే ఇన్నది ర్యాగింగ్ ఎత్తున్నట్టు ఫీల్ అవుతుంటారు వీడు సేమ్ ఎట్లా తెలుసా పండుకోతికి పిల్లికి మధ్యలో ఉంటుంది సేమ్ ఇవో బ్లాగ్ కాదు ఇప్పుడు తాళాలు తెప్పాను ఏమంటారు తెలుసా ఆగురా తాళాలు తెప్పిపోతే సబ్స్క్రైబర్లు అందరూ ఏమంటారు తెలుసా 100 జేసీబీ చూపించి మీ 100 అంటారు తాళాలు తీసుకురా తొందర ఇప్పుడు నేను మా వాళ్ళందరికీ డ్రైవింగ్ నేర్పింది నేనే మా వాళ్ళు కారు ఇప్పుడు అందరూ ఈ వంశీగాడు కానీ సన్నిగాడు కానీ మన నరసింహగాడు కానీ కారు రూపుతారంటే వాళ్ళందరూ డ్రైవింగ్ నేనే నేర్పింది ఇప్పుడు పుష్ప అయితే ఈయనకి జేసీబీ డ్రైవింగ్ నేర్పింది నేనే ఇప్పుడు నేను డ్రైవ్ చేసేవాడు వీటిని వేరే లెవెల్ ఉంటుంది చూడరు మన డ్రైవింగ్ చూడరు మీరు ఖాళీ దేకో